హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే, పూర్వకాలమందు, ఏ కాలం అంట? పూర్వకాలం అంటే జరగాల్సిన కాలమా, గతించిన కాలమా? చెప్పాలి గట్టి. జరిగిపోయిన కాలం లేదా గతించిన కాలం అంటుంది. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఎవరు పితరులు? నేను ఇందాక చెప్పిన అబ్రహాము, మోషే, ఇశ్రాయేలు ప్రజలు. పూర్వకాలమందు నానా సమయములలో నానా కాలములలో మన పితరులతో తనను తాను వెల్లడి చేసుకోవటానికి మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఎవరి ద్వారా మాట్లాడాడంట? చెప్పాలి గట్టిగా. తన కుమారుడు ద్వారా మనతో మాట్లాడాడు. అనగా తండ్రి అయిన దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించాడు. ఆ కుమారుడి ద్వారా ఆయన మనతో మాట్లాడాడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు చదువుతుంటుండగా, కుమారుడు ద్వారా మనతో ఎలా మాట్లాడాడు అనే ప్రశ్న మనకు వస్తే, అసలు ఆ కుమారుడు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ కుమారుడు ఎవరో, ఆయన మనతో మాట్లాడటానికి ఆ కుమారుని ఎలాగ వినియోగించుకున్నాడో మనకు అర్థం అవ్వాలి అని అంటే, మనకు సృష్టి ప్రారంభ చరిత్ర తెలియాలి. సృష్టి కంటే పూర్వము జరిగినటువంటి లేదా జరుగుతున్నటువంటి సంఘటనలు ఏంటో